హాయ్ ఫ్రెండ్స్, ఇది బెంగళూరులోని మేము వెళ్ళే యోగా ఇన్స్టిట్యూట్ అండి. వాళ్ళు యోగా డే రోజు సెలబ్రేషన్ అయితే చేశారు. ఇట్లా అందరూ కూడా మన కాషాయ రంగు టోపీలు అలాగే వస్త్రాలు ధరించి తెల్లటి వస్త్రాలు ధరించి ఇట్లా అయితే సెలబ్రేట్ చేశారండి. ఇది వచ్చేసి యోగా ఇన్స్టిట్యూట్ అనమాట, యోగశ్రీ అంటారు. ఇది బెంగళూరులో గిరినగర్లో అయితే ఉందండి. ఇట్లా డ్యాన్సులు వేసి ర్యాలీ లాగా అయితే చేశారనమాట. వీళ్ళు హిందూ సమాజ సేవకి సంబంధించిన వాళ్ళు అనమాట. బాగా సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తారు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో. ఇది చాలా బాగుంటుంది. యోగశ్రీ ఇన్స్టిట్యూట్ అనమాట, గిరినగర్. యోగా కూడా చాలా బాగా చేపిస్తారనమాట. అయితే చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఈ ఫీజులు కూడా ఉంటాయి. అట్లాగే వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అయితే యోగా ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నారండి. ఇట్లా యోగా డేని చాలా బాగా ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తారు. యోగాకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగా డే రోజున ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని ఇట్లా అంతా కూడా డ్యాన్స్లు వేయడము, ర్యాలీ లాగా తిరగటము, ఒక వ్యాన్ పెట్టుకుంటారనమాట. ఆ వ్యాన్ ముందు పోతూ ఉంటుంది, వెనక వీళ్ళు డ్యాన్స్ వేస్తూ వస్తారనమాట. చాలా బాగా వేస్తారు. అట్లాగే చిన్నపిల్లలు కూడా ఈ యోగా సెలబ్రేషన్స్లో అయితే పాల్గొంటారండి. ఇది యోగా అనేది ప్రతి ఒక్కరూ కూడా చేయాలంటే అది ఓన్లీ సన్నగా అవ్వడానికి కాదు, వెయిట్ లాస్కి కాదండి, ప్రతి ఆరోగ్యానికి సంబంధించింది. మన బాడీలో ఉండే రక్త ప్రసరణ అంతా కూడా బాగా జరిగి మన ప్రతి అవయవానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అప్పుడు మనకి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ ఏదన్నా ఉన్నప్పుడు మనకి అవి చాలా వరకు కూడా క్యూర్ అయిపోతాయండి. అట్లాగే ఏమన్నా ఎముకల సమస్యలు కానీ, నొప్పుల సమస్యలు కానీ అట్లా ఏదన్నా ఉన్నా కూడా మొత్తము క్యూర్ అయిపోతాయి. యోగా అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాలండి. లేదా యోగా కుదరని వాళ్ళు వాకింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇది మన దైనందిన జీవితంలో ఏదో ఒకటి యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి, లేదా వాకింగ్ కానీ ఏదైనా చేయాలి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వస్తారండి. ఆ రోజు చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారు. అట్లాగే ఇట్లా ప్రతి ఒక్కరు, లేడీస్ అని కాదు, జెంట్స్ కాదు, అందరూ కూడా ఇట్లా కాషాయ రంగు టోపీలు పెట్టుకుంటారనమాట. పెట్టుకొని ఇట్లా డ్యాన్స్లు అయితే వేస్తారనమాట. మన హిందూ సమాజ పరిషత్తుకు సంబంధించి అప్పుడు ర్యాలీలు కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారండి. ప్రతిదీ కంపల్సరీ చేస్తారనమాట. ఒక ర్యాలీ లాగా రోడ్డుపై నడుచుకుంటా యోగా గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లా వెళ్తారనమాట. ఈ యోగాకు వచ్చే అందరూ కూడా, వీళ్ళందరూ కూడా మనకి ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ షర్ట్స్ ఉన్నాయి కదా, లెమన్ ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకున్నారు. వీళ్ళందరూ కూడా సార్లు అనమాట, అక్కడ యోగా టీచ్ చేసే సార్లు. వీళ్ళందరూ కూడా ఇక్కడ యోగాకి వచ్చి పార్టిసిపెంట్స్, అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అనమాట. చిన్న పెద్ద అని ఏముండదండి. ఇక్కడ చాలా ముసలి వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ బెంగళూరులో ఎక్కువగా ఈ ఎక్సర్సైజ్కి, ఈ వాకింగ్ కానీ ప్రతి దానికి కూడా ప్రాధాన్యత అయితే చాలా బాగా ఇస్తారండి. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళు మంచిగా అన్నీ చేస్తారు. మన వైపు వచ్చేసి ముసలి వాళ్ళు కొంతమంది పార్కులకి అట్లా రాకుండా, వాకింగ్ చేయకుండా, కొంచెం ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటారు. కానీ ఇక్కడైతే కర్ణాటకలో ప్రతి ఒక్కరు కూడా ముసలి వాళ్ళు కానీ, మధ్య వయస్కులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా వాకింగ్, యోగా అనేది కంపల్సరీ ఏదో ఒకటి చేస్తారు. అలాగే ఈ ఇన్స్టిట్యూట్లో మాత్రం మేము అబ్జర్వ్ చేసినదంటే ముసలి వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళకి చైర్లో కూర్చోబెట్టి వాళ్ళు చేయగలిగిన ఆసనాలు అయితే వేపిస్తారు, అంతే తప్ప వాళ్ళని పెద్దగా ప్రెషర్ చేయటం అయితే ఉండదు. వాళ్ళకి ఏది ఇష్టమైతే వాళ్ళు టీచర్స్ చూపించినవి అవి వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండి వాళ్ళు చేయగలిగితేనే వాళ్ళు చేస్తారండి. అట్లా ఉంటుందన్నమాట. అట్లాగే ప్రాణాయామ కూడా చాలా బాగా చేర్పిస్తారు. ఇక్కడ చూడండి, పిల్లలందరూ కలిసి వాళ్ళు కూడా ఒక సర్కిల్ లాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి ఈ ఇన్స్టిట్యూట్లో. బెంగళూరులో ఉండి ఎవరైనా గిరినగర్ దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఈ యోగశ్రీ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవ్వండి. చాలా బాగుంటుంది యోగా కూడా. అయితే వాళ్ళు మనకి మన జీవన విధానం ఎలా ఉండాలి, అలాగే దేవుడికి సంబంధించి, డివోషనల్కి సంబంధించి అన్ని రకాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట క్లాస్ అయిపోయిన తర్వాత. అట్లాగే ప్రాణాయామం కానీ,
ప్రాణాయామ చేసేటప్పుడు అప్పుడు మనకి ఇది భగవద్గీత శ్లోకాస్ కూడా చెప్పిస్తారు ఇక్కడ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ చిల్డ్రన్కి అయితే సండే ఉంటుందండి. 10 to 9:30 to 11 వరకు అయితే చెప్పిస్తారు యోగా అండ్ శ్లోకాస్, దేవుడికి సంబంధించిన శ్లోకాస్ కూడా చాలా బాగుంటుంది. యోగశ్రీ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. యోగాకి సంబంధించి మనకి ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాకి అయితే జాయిన్ అయ్యి యోగా చేయండి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని వాచ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.